ఇవండి తెల్ల అలసందలు పాలకూరతోటే హెల్దీగా వడలు చాలా చాలా బాగుంటాయి. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హెల్దీగా తెల్ల అలసంద పప్పు పాలకూరతోటే వడలు చేసుకుందాం. ఒక 1/2 కేజీ అలసంద పప్పుని నైటే నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు అలసంద పప్పుని శుభ్రంగా కడిగి వడపోసేసుకోవాలి. పాలకూర, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ తరిగేసుకోవాలి. ఈ విధంగా కడిగి వడబోసుకున్న పప్పుని జార్లో వేసేసుకోవాలి. ఈ విధంగా జార్లో వేసేసుకున్న పప్పులో పచ్చిమిర్చి, సరిపడినంత సాల్టు, అల్లం ముక్కలు, 1 స్పూను సోంపు, 1 స్పూన్ జీలకర్ర వేసి దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో 2 కట్టల పాలకూర తరిగింది వేసేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తరిగినవి, తరిగిన పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. ఒక అరకప్పు బియ్యం పిండిని వేసి ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపి కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలి. ఆకంతా మెత్తపడి బాగా కలుస్తుంది. కొద్దిసేపు మూత పెట్టి ఉంచడం వల్ల పిండి అంతా బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు వడతట్టేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్కి కొద్దిగా ఆయిల్ రాసి వడతట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడ వేసేసుకోవాలి. పాలకూర, కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలని ఎక్కువ వేసాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదేను. వీటిని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఈ వడల్ని ఇడ్లీ ప్లేట్లలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని వీటిని కొద్ది ఆయిల్తో కూడా వేయించుకోవచ్చు. చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకవైపున వేగాయి, తిరిగేసుకోవాలి. వేగిపోయాయి, తీసేసుకోవాలి. ఇంకో ట్రిప్ వేసేసుకుందాం. ఇవి కూడా వేగిపోయాయి. ఇంకో ట్రిప్ వేసేసుకుందాం. అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. అయిపోయాయండి, ఇన్ని వడలు అయ్యాయి. ఇవండి తెల్ల అలసందలు పాలకూరతోటే హెల్దీగా వడలు.